శ్రీకాకుళం జిల్లాలో ఆయన సీనియర్ లీడర్. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. కానీ కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. ఆయన నారాజు వెనుక పార్టీ మారే ఆలోచన ఉందా? కొడుకు కోసం జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారా? ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లోనూ కొత్త లెక్కలు మొదలయ్యాయి. ఏడాది పాలన పైన టీడీపీ శ్రేణులు ప్రజల మధ్యలోకి వెళుతున్నాయి. కానీ ఈ కార్యక్రమాలకు జనసేన బీజేపీ నేతలు దూరంగా ఉంటున్నారు. ఇటు జగన్ కూటమి సూపర్ 6 హామీలపై జనంలోకి వెళ్లి హంగామా చేస్తున్నారు. ఇటీవల రెంటపాళ్ల పర్యటనలో రెచ్చిపోయిన వైఎస్ జగన్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తోతాపురి రైతుల కోసం మరోసారి రోడ్డెక్కారు. త్వరలోని వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వైసీపీలో సీనియర్ లీడర్గా కొనసాగుతున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయాక చాలామంది నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరిలో కొందరు నేతలు టీడీపీలో చేరితే మరికొందరు నేతలు జనసేన కండువాలు కప్పుకున్నారు. కానీ కొద్ది రోజులుగా వలసలు మాత్రం ఆగిపోయాయి. ఈలోపు రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఏడాది కాలంలోని కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలపైన వివరించేందుకు టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లారు. దీనికి కౌంటర్గా వైసీపీ సైతం హామీలను అమలు చేయలేదంటూ సీఎం చంద్రబాబు లక్ష్యంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగా ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాదు, పార్టీ మారేందుకు కూడా రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా ధర్మాన ప్రసాదరావు వైసీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు. అప్పట్లో ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేదు. ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంతా భావించారు. కానీ ఎన్నికలు ముగిసి ఏడాది పూర్తయినా ఆయన మౌనవ్రతం వీడడం లేదు. ఇటీవల సిక్కోలు నేతలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించగానే ఉత్తరాంధ్ర నేతలందరితో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సమావేశానికి సైతం ధర్మాన డుమ్మా కొట్టారు. ఆ తర్వాతైనా ధర్మాన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మొత్తంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జిల్లాలో సీనియర్ పొలిటీషియన్గా ఉన్న ధర్మాన తన కొడుకు మనోహర్ నాయుడును పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మనోహర్ నాయుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే వైసీపీలో మనోహర్ నాయుడుకి సీటు దక్కే అవకాశం లేదనే సమాచారంతో ఆయన జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.